అహల్య బుజ్జితో రాగానే శ్రావ్య చాలా ఆవేశంగా వీడియో కాల్ మాట్లాడింది అంతా చూపిస్తూ ఉంటుంది. నందు ఆవేశపడడం, అలాగే తను రాసుకున్న లెటర్లన్నీ నందుకి ఇవ్వడం, అలాగే ఏంటి నీ జీవితం బాగుంటే చాలా, నా చెల్లి జీవితం ఏమైపోయినా పర్లేదని చెప్పి ఆవేశంగా అరవడం అంతా చేపిస్తూ ఉంటుంది. ఒకసారి అలాగే షాక్ అవుతుంది. ఇంకా గౌతమ్ కూడా సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇంక కుటుంబ వాళ్ళందరూ చాలా కోపం వస్తుంది. అలాగే అలాగే చూస్తూ ఉంటారు. మొన్నటిదాకా అతిథిని వదిన అన్నావు, నినకాక మన వచ్చిన దాన్ని వదిన అని, దాంతో ప్రేమ రాయబారులు పంపిస్తావా నువ్వు అని చెప్పి నందు అరుస్తూ ఉంటాడు. నువ్వు పంపించిన లెటర్లు మీ కొత్త వదిన వచ్చి నా రూమ్లో పెట్టి వెళ్ళిపోవడం అంతా నేను చూశాను. నేటి వరకు నీ మీద ఎంత కొంత సాఫ్ట్ కార్న్ ఉంది, ఈ రోజుతో అది కూడా పోయింది అని నందు ఆశపడుతూ అరుస్తూ ఉంటాడు. ఇంకా శ్రావ్య చూపించి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. చిచ్చి నీలో ఇంత స్వార్థం ఉంటుందని చెప్పి నేను అనుకోని చెప్పి నందు ఆడుస్తూ ఉంటాడు. నువ్వు అసలు ఇంత చీప్ ట్రిక్స్ పంపిస్తావు, ప్లే చేస్తావు అని చెప్పి నేనేం చేస్తానో తెలుసా నీకు అని చెప్పి ఇంకా నందు అంటూ శ్రావ్య రాసిన లెటర్లు అన్నీ ఇంకా తగలపెడుతూ ఉంటాడు. అదంతా చూసి ఇంకా శ్రావ్య తట్టుకోలేపెట్టి ఏడుస్తుంటుంది. ఆయన కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేనా మైద్రిని కలపడం అంటే అని శ్రావ్య నిలదీస్తుంది. ఇదేనా మైద్రి పెళ్లి జరిపేయడం అంటే అని చెప్పి అది ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. నేను చెప్పేది వినా అహల్య అనగానే ఏం నువ్వు చెప్పేది, నువ్వు చూసావుగా మొత్తం అంతా నీ కళ్ళ ముందే నా ప్రేమ తగలబడిందో చూసావు కదా అని చెప్పి శ్రావ్య గట్టి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంకా నిలదీస్తూ ఉంటుంది. ఇంకా అహల్య ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. అసలు నా పర్సనల్ లెటర్ని నిన్ను ఎవడు ముట్టుకోమన్నాడు అని చెప్పి నిలదీస్తూ, అయినా మా ఇద్దరి మధ్య రాయబారం ఎవరు చేయమన్నా నిన్ను చెప్పు, అడుగుతుంటే నిలబడతావేంటి చెప్పు అని చెప్పి శ్రావ్య గట్టి అరుస్తుంటుంది. నాకు తెలుసు శ్రావ్య మీ ఇద్దరికి పెళ్లి చేస్తని చెప్పేసి మాటిస్తుంది కదా, తన వల్ల కాదని చెప్పేసి తనకి అర్థమవుతుంది, అందుకే అలా చేసింది అని. ఇదిగో నీకు నందుకు మధ్య ఆ కాస్త ప్రేమ కూడా తగలెట్టేస్తే తను ఇచ్చిన మాటని తప్పించుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అతిథి అన్న మాటలకు అహల్య గౌతమ్ కంగారు పడుతూ ఉంటారు. నన్ను ఇంటికి వచ్చాను కదా తప్పించచ్చు కదా, అది తన ప్లాన్ అని చెప్పి అతిథి చాలా కోపం మాట్లాడుతుంది. అతిథి జరిగిందని లేనిపోయిన అర్థం పెట్టబాకు, సావి ప్రేమ నందు చెప్పాలని చెప్పేసి తను ప్రయత్నిస్తుంది. అలా ఎందుకు నువ్వు అనుకోవు అని చెప్పి గౌతమ్ పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనుకోవచ్చు గౌతమ్, కానీ ఇక జరగలేదు కదా అని ఇంకా ఇదిగో నందు కోపానికి ఇంకా ఆజ్యం పోసి వచ్చింది కదా, శాశ్వతంగా వాళ్ళ ప్రేమను చంపేయాలనుకుంటుంది కదా అని చెప్పి వాళ్ళని చూస్తూ అతిథి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. లేదు నేను వద్ద కలిపే ఉద్దేశంతో ఈ పని చేశాను అని అహల్య అనగానే ఆపు నీ నాటకాలు ఏంటో నువ్వు కలిపేది, మనసులను కలపడం అంటే నీకేంటో తెలుసా నీకు అని చెప్పి చూసినావు కదా, వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు వాళ్ళ ప్రేమని దూరం చేసావు, అలాగే ఈ కుటుంబాలు కూడా వేరు చేసావు కదా, మళ్ళీ మా మధ్య ఉన్న ప్రేమ కూడా మొత్తం నువ్వే నాశనం చేసావు అన్నట్టు భానుమతి అరుస్తూ ఉంటుంది. ఇంకా అహల్య బాధపడుతూ ఉంటుంది. అలాంటి నువ్వు వాళ్ళందరూ కలపడానికి వెళ్ళావంటే నేను నమ్మాలా ఏంటి అని చెప్పి భానుమతి అనగానే ఆడెళ్ళింది. అందుకాదులే అంటే మెడలో తాళి బయట వేసుకొని నేను అర్జున్ ప్రసాద్ గారి కోడల్ని గౌతమ్ భార్య పబ్లిసిటీ చేసుకోవడానికి అవంతిక అనగానే పబ్లిసిటీ చేసుకుంటే సరిపోతుందా ఏంటి, కోడలు అయిపోతుందా ఏంటి అని చెప్పి చూడు ఈ రోజు నుండి ఈ ఇంట్లో అన్ని పనులు ఇగో అందరి పనులు నువ్వే చెయ్యాలి అని భానుమతి కండిషన్ పెడితే ఒకసారి మాట విని గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు. ఖాళీగా తిని కూర్చోబెట్టి నీకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి కదా, అందుకే ఇంటి పని అంతా చెయ్యని భానుమతి మాటలకి ఏంటి నానమ్మ తను చేయాలి కుబేరుడు ఉన్నాడుగా అని చెప్పి గౌతమ్ అనగానే అవును తనే చెయ్యాల్సిందే అని చెప్పి భానుమతి ఆర్డర్ వేస్తూ ఉంటుంది. చూడు గౌతమ్, కాశ్మీర్కి వెళ్ళొద్దని వెళ్ళావు, దీని మెడలో 3 ముళ్ళు వేసి మా మెడకి చుట్టుకొచ్చావు కదా అని భానుమతి అరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉంచొద్దా అన్నాను చేస్తాను బెదిరించి దీని ఇంట్లో ఉంచావు కదా, ఏ ఒక్క మాట చల్లినప్పుడు అసలు ఈ ఇంట్లో నేను ఉండడం అనవసరం అని చెప్పి భానుమతి అరుస్తాడు. ఆ మాటని అలాగే గౌతమ్ కంగారు పడుతుంటారు. వద్దండి వద్దు అని, మీరు అసలు అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు, నేను చేస్తాను పనులని, మీరు చెప్పినట్టు ఇంటి పని అందరి పని నేనే చేస్తానని చెప్పి అహల్య ఒప్పుకుంటుంది. అహల్య అని చెప్పి గౌతమ్ ఆపోతుంటాడు. ప్లీజ్ మీరేం మాట్లాడద్దు అని చెప్పి అహల్య అంటుంది. గౌతమ్ చాలా ఇబ్బంది టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అహల్య చాలా బాధపడుతూ చాలా దిగి వస్తుంది. చూడు శ్రావ్య, నీ ప్రేమ నందుకు అర్థం కావాలని చెప్పేసి లెటర్స్ నేను చేర్చానే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు, విడితేలు నాకు అసలు లేదు, మిమ్మల్ని కలపాలని చెప్పి ఇంకా అహల్య నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ శ్రావ్య మాత్రం చాలా కోపం చూస్తుంది. ఇంకా అహల్య ఏడ్చుకుంటూ తన రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఇదిగో నీకు నందుకున్న ప్రేమను కూడా తలటేస్తే అప్పుడు తప్పించుకోవచ్చు కదా, అదే తన ప్లాన్ అని చెప్పి అది తన మాటలు అహల్య తట్టుకోలేక కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కలపడానికి వెళ్ళామంటే నేను నమ్మాలా అని భానుమతి అనడం, ఆవిడ కలపడానికి ఏం వెళ్ళలేదులే, అందుకు వెళ్ళలేదు, ఎందుకని మెల్ల తాళి పైకి వేసుకొని అర్జున్ కోడల్ని గౌతమ్ భార్య పబ్లిసిటీ చేసుకోవడానికి వెళ్ళింది అని చెప్పి అవంతి గారి మాట గుర్తొచ్చిన అహల్య ఏడుస్తుంది. ఇంకా గౌతమ్ కూడా చాలా కంగారుగా ఇంకా అహల్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి అహల్య నువ్వు చేసింది అని చెప్పి అడగబోతుంటాడు. కానీ అహల్య చాలా కుమిలిపోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఇంకా బాధపడుతూ ఉంటుంది. అసలు ఇంటి పని నువ్వు ఎలా చేస్తావు అని చెప్పి ఏంటి అహల్య అని చెప్పి ఏంటి ఇదంతా ఎందుకు చేశారు అని గౌతమ్ మాటలకి గౌతమ్ గారు మీరు నన్ను తప్పుపడుతున్నారా అని అహల్య అనగానే ఒకటి కాదు 2 అని చెప్పి
విషయాల్లో అని గౌతమ్ అంటూ ఒకటి నందు గురించి అని చెప్పా కూడా మీరు నందు వెళ్ళారు కదా, రెండోది ఇంటి పనులు చేస్తానని చెప్పి ఒప్పుకోవడం అసలు నాకేం నచ్చలని చెప్పి గౌతమ్ అనగానే నందు గారికి మన మీద ఉన్న కోపం ఇప్పట్లో పోయేలా లేదు కదా అని చెప్పి కనీసం సావిత్రి తను ఎంత ప్రేమిస్తుందో తెలిస్తే అయినా తన మనసు కొంచెం మారుతుందని చెప్పేసి అనగానే ఇదిగో మనసు మారడమేమో కానీ మనిషి మాత్రం మొత్తం మారిపోయాడు కదా, ఎలా ప్రవర్తించాడు చూశారు కదా మీరే అని చెప్పేసి గౌతమ్ నచ్చ ప్రయత్నం చేస్తుంటాడు. ఇంటి పనులు చేస్తా అన్నారు కదా ఎందుకని గౌతమ్ అనగానే ఇంటి పనులే కదండి అని చెప్పి ఆహల్య అంటుంది. అప్పుడే సుభద్ర ఇంకా ఆహల్యను రూమ్ దగ్గరికి రాపోతూ ఉంటుంది. ఇంటి పనులు అంటారు ఏంటండి, కానీ వాళ్ళు మీ కోపంతో ఇబ్బంది పడతారు, లేనిపోని పనులు అని చెప్తుంటారు, మీరు ఉత్తమ మనిషి కాదు, ఏమైనా జరిగిందనుకో అసలు మనం పడే శ్రమ అంతా వృధా అవుతుంది కదా అని చెప్పి గౌతమ్ కానీ చూడండి కడుతున్న వాళ్ళు ఎంతో కొంత పనులు చేయని చెప్పేసి మీ డాక్టర్ చెప్తూ ఉంటారు కదా అందులో బాగా అనుకోండి అని ఆహ్లాంగానే అది కాదు నేను చెప్పేది అని గౌతమ్ కానీ చూడండి ఇగో నా కడుపులో ఉన్నది మీకు ఇంద్రగారు అయితే నాకు నా బిడ్డ కాదా, నా జాగ్రత్తలో ఉంటాను, మీరేం కంగారు పడకండి అని ఆహ్లాంగానే నాది కంగారు కాదు, ఇంద్ర మీద ఉన్న ప్రేమ, వాడికి ఇచ్చిన మాట మీద గౌరవం, వాడు నా ప్రాణం ఇచ్చాడు, వాడి కోసం నేను ప్రాణంలో ఎదురు చూస్తున్నాను, దయచేసి కదా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గౌతమ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా సుభద్ర ఎదురుగా ఉంటుంది. గాలికి ఏంటని చెప్పి చూస్తూ ఉంటుంది. గాలి కూడా షాక్ అవుతుంది. అంటే మేము మాట్లాడుకున్న మాటలు సుభద్ర విందా అని చెప్పేసి ఆలే గౌతమ్ చాలా కంగారు పడుతూ సుభద్రను చూస్తూ ఉంటారు. ఇంకా గౌతమ్ తన రూమ్కి వెళ్ళిపోతుంటాడు. ఆలే భయపడుతూ ఉంటుంది. సుభద్ర చాలా కంగారుగా ఆలయ తిరిగి వస్తూ ఉంటుంది. అలా చూస్తుంది. ఏంటి వాడు బాధ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ ఆలయ అంటే అది ఇంటి పనుల గురించి అని ఆహాల్య అనగానే నువ్వు చేయలేవా అని చెప్పి సుభద్ర మాటలకి నేను చేస్తాను ఆహాల్య అనగానే ఇదిగో నేను నీకు ఇంటి పనులు అప్పచెప్దానుకున్నా, అలాగని సరే ఇంట్లో అందరితో నువ్వు కలుస్తావని చెప్పేసి, కానీ అత్తయ్య గారు ఆర్డర్ వేశారు కదా పనులను కూడా కష్టంగా అనిపిస్తాయి, అదే బాధ్యత అనుకున్నావు ఇష్టంగా నువ్వు చేయగలవు కదా అని చెప్పి రేపు మంచి రోజు రేపు ఇంటి బాధ్యత తీసుకో అని చెప్పి సుభద్ర అనగానే సరే ఆహాల్య అంటూ వెళ్తూ ఉంటుంది. ఆహాల్య ఆగు ఇది కాశ్మీరా అని చెప్పి సుభద్ర అన్నమాట ఆహాల్య షాక్ అవుతుంది. ఇంకా ఏం మాట అర్థం కాదు, కంగారు పడుతుంది. అంటే అసలు ఆ భాష ఛాయలు అసలు నాకు అసలు ఏమీ కనిపించట్లేదే, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, అసలు నీ గురించి నీ ఫ్యామిలీ గురించి అసలు వివరాలు నువ్వు ఇప్పటిదా చెప్పలేదు కదా, అసలు నువ్వు గౌతమ్ అసలు ఎలా ఏదో నిజం దాసని చెప్పి నాకైతే అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పమని అయితే నేను అడగట్లేదు, కానీ ఏదో ఒకరోజు చెప్పాలని చెప్పి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అది నిజం కాబట్టి అని ఇంకా సుభద్ర అంటూ ఇంకా వెళ్ళిపోతుంది. ఆలే ముందు కంగారు పడుతుంది. అంటే మా మాటలు ఏం వెళ్ళని చెప్పి అనకూడదు, కానీ నేను కాశ్మీర్ అమ్మాయిని కాదని చెప్పేసి వీళ్ళకి అర్థమవుతుంది, కానీ నా గురించి అడుగుతున్నారు కదా కానీ ఎప్పటికైనా చెప్పాలని చెప్పి అంటున్నారని చెప్పేసి ఆలే చాలా కంగారు పడుతూ ఉంటుంది. బంగారాజు ఇంకా ప్రసాదం అడుగుతూ ఉంటాడు. ఏంటి బంగారాజు నువ్వు అని చెప్పి పంతులు అసలు ముసు చూసి ఏలారా పక్క అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. నీకోసం ఎక్కడ వెతకాలి ఎక్కడ తిరుగుతున్నావు అని చెప్పి పంతులు గారి మాటలకి మా అమ్మ అహల్య ఉంటే దజ్జాగా తిరిగేవాడిని, ఇప్పుడు బుల్లబ్బాయికి భయపడి నేను తిరుగుతానని చెప్పి బంగారాజు అంటూ ఉంటాడు. తిండి తిప్పలేక దొంగలు తిరుగుతానని చెప్పి బంగారాజు మాటలకి సరసరి కంగారు పడుకుని ఉండక నేను ఏర్పాట్లు చేస్తానని చెప్పి పంతులు అంటూ ఉంటారు. ఇగో నీతో ఒక పని పడింది అని పంతులు అనగానే ఏంటని చెప్పి బంగారాజు అడుగుతూ ఉంటారు. ఏం లేదులేరా, ఈ మధ్య ఒక పెద్దని కుటుంబంలో ఒక పెద్దవాడు చనిపోయింది, ఆ పెద్దవాడికి దాన సంస్కారాలు చేశారు కానీ కర్మలు మాత్రం ఏం చేయలేదు, చేసిన కాళ్ళు అమెరికాలో అర్జెంట్ పని పడిందంట, ఫ్యామిలీ అంతా అమెరికా వెళ్ళిపోయారంట, ఆ కర్మకం చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు. అరే పూజలు పునస్కారాలు చేస్తాం కానీ కర్మక్రియలు అవన్నీ నేను చేయలేను కదా, అందుకే ఇదిగో ఆ తల్లి కొడుకు స్థానంలో ఉండి కర్మక్రియలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది, నీ కష్టాలు తీరుతాయని చెప్పి పంచగారి మాటలకి కష్టాలు తీరాలంటే కావాల్సింది పుణ్యకార్యాలు కాదు డబ్బులు, మీరు ఇస్తారా అని చెప్పి బంగారు సంఘాన్ని ఇస్తానని చెప్పి మొదలు అంటుకుంటారు. సరే ఇదిగో ఏంటి ఎక్కడ అని మీరే చూసుకోవాలి, ప్రస్తుతానికి అయితే నాకు కొంచెం డబ్బులు అని చెప్పి బంగారు సంఘాన్ని సరే అని చెప్పి పంచగారు ఇస్తానికి సిద్ధమవుతూ ఉంటారు. అతిథి గౌతమ్ రూమ్కి వెళ్తుంది. అలాగే గౌతమ్ తను ఉన్న ఫోటో ఫ్రేమ్ని గోడకి పెడుతూ ఉంటుంది. అప్పుడే అటుకి వెళ్తుంది. ఇంకొకసారి అతిథి చూసి ఏంటి నేను ఈ గదిలో అని చెప్పి అనుకుంటున్నావా ఏంటి, ఇది నా గది కానీ నువ్వు వచ్చి ఆక్రమించావు కదా అని ఆవేశంగా అరుస్తూ ఇదిగో ఇంటికి రాదు, ఈ పీడ విడిగిపోయింది, అలా ఎలాగో తెస్తా అనుకుంటున్నావు, నువ్వు నా గౌతమ్ని దయ్యంలా పట్టుకున్నావు కదా, నా గౌతమ్ పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలి కదా, అప్పటి వరకు నిన్ను వదలను నేను అని చెప్పి, ఎందుకంటే నువ్వు దయ్యం అయితే ఇదిగో నేను బ్రహ్మ రాక్షసిని అని అతిథి చాలా కోపంగా ఆహాలతో మాట్లాడుతుంది. ఆహాల ఏం మాట్లాడుతుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది.
అలా గిఫ్ట్ చెప్పి చూస్తూ ఉంటుంది. ఏంటి ఇవన్నీ ఏంటని చెప్పి చూస్తున్నావు, ఇవన్నీ గౌతమ్ నా బర్త్డేస్కి, వ్యాలంటైన్స్ డేకి, చాలా చాలా అకేషన్స్కి ఇచ్చిన మా ప్రేమ గుర్తులు అని అతిథి గుర్తు చేస్తూ చెప్తుంది. మా ఇన్నాళ్ళ ప్రేమను డామినేట్ చేసి 4 రోజులు నా గౌతమ్ని బొట్టలో వేసినా కదా, గొప్ప ప్రేమ ఏంటి నీది? మరి నీ ప్రేమ గుర్తులేవి ఒకటంటే చూపించు అని చెప్పి అతిథి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు కూడా అలా ఏం మాట్లాడదు. ఒకసారి అతిథి నవ్వుతూ ఉంటుంది. ఉండవు, ఎందుకంటే నీది ప్రేమ కాదు కాబట్టి, మీ జరిగిన పెళ్ళే కాదు కాబట్టి, గౌతమ్ మనస్ఫూర్తిగా ప్రేమించేది నన్నే, దానికి ఒకటి చెప్పనా నీకు గుర్తుగా అని అంటూ, ఇదిగో చూడు అని చెప్పేసి గౌతమ్ అలాగ ఆహ్లాద దిగిన ఫోటోలు చూపిస్తుంటుంది. చూడు మా ఫోటో అని చెప్పి అదే పని చూపిస్తుంటుంది. ఈ 3 సైజుల ఫోటోకి గౌతమ్ ఏం వద్దని చెప్పి ఇచ్చాడు నీకు తెలుసా? ఇందులో మనం ఎలా కలిసి ఉన్నామో, నీ మీద ప్రేమ ఎప్పటికీ అలాగ ఉంటుంది. అది మన ప్రేమ రోజు పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తగ్గదని చెప్పి, అది గౌతమ్కి నా మీద ఉన్న ప్రేమ అని చెప్పేసి అతిథి అంటూ ఇంక ఫోటో ఫ్రేమ్ వెళ్ళి గోడ పెట్టబోతుంటుంది. అప్పుడు మేకు కొట్టుకుంటూ ఉంటుంది. ఒకసారిగా అతిథి చేతిలో ఉన్న ఫోటో కింద పడిపోతూ ఉంటుంది. ఆలేలి గబుక్కున ఫోటో కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకుంటుంది. అతిథి చూసి, నీకు ఎంత ధైర్యమే నా ఫోటోని టచ్ చేస్తావు, ఇలా ఇవ్వు అని చెప్పి అతిథి పట్టుకొని గబుక్కుని లాక్కుంటుంది. ఆహ్లాద చేతిలో ఉన్న ఫోటో ఎప్పుడైతే లాక్కుంటుందో కింద పడి ముక్కలవుతుంది. అది చూసి అతిథి షాక్ అవుతుంది. ఆహ్లాద ఇంకా బాధపడి చూస్తూ ఉంటుంది.